రేపు 12వ తేదీ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పండగలాగా ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలంలోని కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే అణగారినటువంటి వర్గాల ప్రజల కోసం ఏర్పడినటువంటి ఈ పార్టీ పోరాటాల నుంచి, ఉద్యమాల్లో నుంచే పుట్టుకొచ్చిందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసున్నటువంటిది. మరి అందు గురించే పార్టీ ఫౌండేషన్ డే నాడే ముఖ్యంగా ఏదైతే 2024 ఎన్నికలకి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మూడు కూడా కలిసి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో రోజు రోజుకి ప్రజల్లోని తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి అనేటువంటి ఉద్దేశంతో 12వ తేదీ నాడు ఏదైతే రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థుల్ని, యువతని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిర్భావ దినోత్సవంతో పాటుగా యువత పోరు అనేటువంటి కార్యక్రమానికి కూడా నిర్వహించబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా రాష్ట్ర విద్యార్థి విభాగం, యువజన విభాగం రెండు కూడా సంయుక్తంగా ప్రతి జిల్లాలోని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. యువత పోరు అనేటువంటిది ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే, ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటే ఎన్నికలకు ముందు దాదాపుగా ఈ రాష్ట్రంలో 2.5 లక్షల మంది పైచులుక వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నటువంటి తరుణంలో వాళ్ళకి అప్పుడున్నటువంటి 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకి పెంచుతాను అని చెప్పి హామీ ఇచ్చారు ఇదే 3 పార్టీలు. ఈవేళ ఆ వాలంటీర్ల పరిస్థితి ఏంటి అనేటువంటిది మనందరికీ కూడా తెలుసున్నటువంటిదే. మరో పక్కన మా ప్రభుత్వ హయాంలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే కాదు అని చెప్పి దానిని పక్కన పెట్టి మెగా డిఎస్సి అని చెప్పి నిర్వహిస్తాము అని చెప్పి మొట్టమొదటి సంతకమే దానికి పెడతా ఉన్నాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళకి కూడా దాన్ని పూర్తిగా మెటీరియలైజ్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో పక్కన గ్రూప్ సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళని ఏ రకంగా అయోమయ పరిస్థితుల్లోకి నెట్టారో, ఎగ్జామ్స్ పెడతా ఉన్నామని చెప్పి కాసేపు, పెట్టట్లేదని చెప్పి కాసేపు, పోస్ట్పోన్ చేస్తూ ఉన్నామని చెప్పి కాసేపు, నోటిఫికేషన్నే క్యాన్సిల్ చేయబోతా ఉన్నామని చెప్పి కాసేపు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తాడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మరొక మాట చెప్తాడు. ఈ రకంగా యువతని ఎన్ని రకాలుగా మోసానికి గురి చేశారనేటువంటిది కూడా మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం. మరో పక్కన ఏదైతే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో గొప్ప ఆలోచనతో, బహుశా ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచన కూడా రానటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని ఆవేళ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది.
ఎవరికైనా ఒక పూట భోజనం పెడితే బహుశా సాయంత్రానికి అది అరిగిపోతుందేమో. కానీ విద్యాదానం అనేటువంటిది చేస్తే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా వారి తర్వాత తరాల వాళ్ళ యొక్క తలరాతలు కూడా మారుస్తాయి అనేటువంటి ఒక నమ్మకంతో రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడి ఇంట్లోంచి ఒక కలెక్టర్ రావాలి, ఒక ఎస్పీ రావాలి, లేకపోతే ఒక డాక్టర్ రావాలి, ఒక ఇంజనీర్ రావాలి అని చెప్పి ఒక సైంటిస్ట్ రావాలి అనేటువంటి ఆలోచన చేసి పేదలకి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క రూపాయి కూడా వాళ్ళ జేబుల్లోంచి పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేకుండా పేద విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ధైర్యంగా ధీమాగా వాళ్ళ బిడ్డల్ని తీసుకెళ్ళి పెద్ద పెద్ద ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కూడా చదివించుకునేటటువంటి అవకాశాన్ని ఆవేళ ఏర్పాటు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పథకం కారణంగా 2014 నుంచి 19 5 ఆవేళ కూటమి హయాంలో కూడా, కూటమి ప్రభుత్వం యొక్క హయాంలో కూడా ఈ పథకాన్ని ఏదో రకంగా నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దానిని పట్టుకుంటే దానిని నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఏ రకంగా ఉంటుందనేటువంటి దానికి జవాబిస్తూ ప్రజలు 2019లో తీర్పునిచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా మరింత గొప్పగా, మిన్నగా, మరింత పేదవాడికి చేరువగా ఈ పథకాన్ని తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ అందులో అవసరమైనటువంటి అన్ని రకాల సంస్కరణల్ని చేస్తూ కేజీ దగ్గర నుంచి పీజీ వరకు కూడా ఓ బలమైన విద్యా వ్యవస్థని రాష్ట్రంలో తీసుకుని రావాలనేటువంటి ఆలోచన చేసి మనం చూసాం. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలను మార్చడం జరిగింది. మరో పక్కన ఇంగ్లీష్ మీడియం చదువుల్ని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. విద్యా కానుక పేరిట నాణ్యమైనటువంటి మంచి కిట్టుని స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి పరిస్థితులు చూసాం. అక్కడి నుంచి మొదలుపెట్టి ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలని అభివృద్ధి చేసినటువంటి తీరు కావచ్చు, మనందరం కూడా దగ్గర నుంచి గమనించాం. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తూచా తప్పకుండా ఎప్పటికప్పుడు ఏ క్వార్టర్కి ఆ క్వార్టర్ రిలీజ్ చేస్తూ ఎక్కడా కూడా విద్యార్థుల్లో ఏ రకమైనటువంటి నిరుత్సాహం రాకూడదు, వాళ్ళలో ఒక భయాందోళన అనేటువంటిది రాకూడదు, తల్లిదండ్రుల్లో ఆందోళన చెందకూడదు అనేటువంటి ఆలోచన చేసి టైం టు టైం ఫీజు రియంబర్స్మెంట్ని రిలీజ్ చేసి విద్యార్థులకి ఆవేళ ఒక అన్నగా, ఒక తండ్రిగా ఆవేళ పరిపాలన చేయడం జరిగింది. మరి వేళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఆవేళ ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలను ఇచ్చాడో ఆ హామీల్లో భాగంగా ఖచ్చితంగా విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ని టైం టు టైం రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అయినప్పటికీ కూడా ఏదైతే 5 త్రైమాసికాలు 5 క్వార్టర్స్ పెండింగ్ పెట్టి విద్యార్థుల్ని తీవ్రమైనటువంటి ఆందోళనకి గురి చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మానసిక ఒత్తిడికి లోనేటటువంటి పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. వేళ మనం చూస్తూ ఉన్నాం, గడిచినటువంటి సంవత్సరం కాలంలో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మనం చూస్తే ఎక్కడో చోట, ఏదో ప్రాంతంలో, ఏదో ఒక జిల్లాలో, ఏదో నియోజకవర్గంలో ఎక్కడో చోట ఆత్మహత్యలు అనేటువంటి విద్యార్థులకు సంబంధించి ప్రత్యేకంగా మనం వినిపిస్తూ ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా కారణం ఏంటి అని చెప్పి మనం చూస్తే కేవలం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేక విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారి యొక్క చేతగానితనం కారణంగానే ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి అందు గురించే ఇప్పటికే గడిచినటువంటి 4-5 నెలలుగా అదే పనిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా అనా పైసలతో సహా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుగురించే రేపు 12వ తేదీ నాడు మా ఉద్యమంలో భాగంగా ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ యొక్క బిల్లుల్ని
తక్షణమే చెల్లించండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.